జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। వార్తల్లోని ముఖ్యాంశాలు। రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టూ వీలర్ మెకానిక్లు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి మోటార్ వెహికల్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరిన టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దాయినేని ధర్మ ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా పనిచేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ తమ్మిం అన్సారియా। కాపు ఉపాధ్యాయులకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్న రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్। రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టూ వీలర్ మెకానిక్లు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి మెకానిక్ వెహికల్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దాయినేని ధర్మ కోరారు। మెకానిక్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్లకు వినతి పత్రాన్ని అందజేశారు। ఒంగోలు నగరంలోని టూ వీలర్ అసోసియేషన్ కార్యాలయానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విచ్చేశారు। ఈ సందర్భంగా టూ వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దాయినేని ధర్మ ఆయనకు ఘన స్వాగతం పలికారు। అనంతరం టూ వీలర్ మెకానిక్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు। రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసోసియేషన్ గురించి వివరించారు। ముఖ్యమంత్రితో చర్చించి మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని తెలిపిన ఎమ్మెల్యే దామచర్లకు రాష్ట్ర అసోసియేషన్ సర్వసభ్యులు తరపున ధన్యవాదాలు తెలిపారు। ఒంగోలు నగరంలో మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు 8 సెంట్ల స్థలాన్ని మంజూరు చేయాలని, అర్హులైన పేద మెకానిక్లందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు। అన్నా పక్కరా పక్కరా కాఫీ తీసుకురానికి చూడండి కాఫీ తాగా ఇప్పుడు అక్కడ తాగా వద్దిల్లాలి టూ వీలర్ మెకానికల్ ఐక్యత, వద్దిల్లాలి టూ వీలర్ మెకానికల్ ఐక్యత, వద్దిల్లాలి ఒంగోలు టూ వీలర్ మెకానికల్ ఐక్యత, జై మెకానిక్, జై మెకానిక్। ఈరోజు ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీస్కి ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు దామచర్ల జనార్దన్ గారు రావడం జరిగింది। అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు పెట్టమని చెప్పి అడుగుతున్నామో దానికి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా లెటర్ ఇచ్చి ఆ బోర్డు పెట్టమని చెప్పి రికమెండ్ చేసినందుకు దామచర్ల జనార్దన్ గారికి అసోసియేషన్ ఆఫీస్లో సన్మానం చేసి ఆయన గౌరవించడం జరిగింది। అట్లాగే మా బాధ సాధకాల గురించి అంత దూరం తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారికి చెప్పినందుకు ఆయనకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు మా తరపున, మా అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుతూ, అట్లాగే ఒంగోలు టౌన్లో మేము ఆఫీస్ ఏర్పాటు చేసుకునేదానికి ఒక 8 సెంటు స్థలం జరిగింది। దానికి ఎమ్మెల్యే గారు ఎంతో సానుకూలంగా స్పందించి తప్పకుండా మీకు స్థలం ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది। అట్లాగే గతంలో కూడా G+2లో మెకానిక్ సోదరులందరికీ, అర్హులైన మెకానిక్ సోదరులందరూ కూడా ఇల్లు పెట్టడం జరిగింది। ఆ రోజున్న పరిస్థితుల్లో అవి రాకపోవటం, ఆగిపోవటం జరిగింది। అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి చెప్పడం జరిగింది, సార్ గతంలో మనం ఇలా ఇస్తే ఈ విధంగా ఆగిపోయినంటే తప్పకుండా ప్రతి అర్హులైన పేద మెకానిక్ ప్రతి ఒక్కరికి కూడా 2 సెంట్లు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది। అట్లాగే మేము ఇంక ఎదుర్కొన్న బాధ సాధకాలన్నీ కూడా రిప్రజెంటేషన్ రూపంలో
గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారికి ఇస్తే ఎంతో సానుకూలంగా తప్పకుండా నేను మొత్తం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరొకసారి ఒంగోలు టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున గౌరవ శాసనసభ్యులు దామచల జనార్దన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అట్లాగే మార్నింగ్ గౌరవనీయులు దగ్గుబాటి పురంధేశ్వర్ గారు ఎంపీ గారిని కూడా కలిసి మన స్టేట్లో ఇంతమంది మెకానికల్ ఉన్నారు, ఈ విధంగా జరుగుతుందని చెప్పి ఆమె కూడా ఇట్లా మనం మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని ఎంతో సానుకూలంగా స్పందించి కొన్ని ఉన్న పాయింట్లే కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కూడా మీరన్నీ చేసుకోమని చెబుతూ నేను కూడా రికమెండేషన్ లెటర్ ఇస్తాను, తప్పకుండా ఈ బోర్డు పెట్టడం చాలా మంచిదని చెప్పి వారు పురంధేశ్వరి గారు కూడా చెప్పడం చాలా సంతోషం అనిపించిందని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యావత్ మా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా మా అసోసియేషను ఉన్నత స్థాయికి వెళ్ళాలి, అట్లాగే మేమందరం కూడా అన్నదమ్ముల వల్ల సహకరించుకుంటూ పెద్దల సహకారంతో ముందుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేస్తో కలిసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖ అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు, ఈ నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని హితవు పలికారు. వచ్చిన ప్రతి ఒక్క అర్జీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. నన్నేం చేయమంటారు, అప్పటికి మమ్మల్ని సపరేట్గా కూడా బ్యాన్ అవుతుంది. నిన్న కూడా పోయేవారు అక్కడ రాస్తున్నారు కదా, ఎందుకు రాస్తున్నారు? ఇక్కడ ఉన్నవారు ఏం చేస్తున్నారు? ఇక్కడ రాసి తీసుకొచ్చారా? ఎక్కడ రాయిస్తారు? ఎక్కడ రాసి తీసుకొచ్చారు? ఇక్కడ రాసి మీరు డిపార్ట్మెంట్ వారు కదా, మీరు చేసుకోవడానికి బయట ట్రైన్లో ఇచ్చేది ఎవరు? ట్రైన్లో తీసుకెళ్తుంది ఎవరు? క్యాష్ నువ్వా? లోపల రావు, ట్రైన్ తీసుకొని ఫోటో తీయాలి. బాబు ఆగు వెంకటేశ్వరు చెయ్యి తాగండి మేడం ఒకటి తీసుకురా తెలంగాణకి.
ఇక్కడ ఒంగోలులోని వెబ్సైట్లో ఒక ఎక్స్పోర్ట్లో దగ్గర నుండి కూడా వాళ్ళందరినీ ఆ సమస్య తెలుసుకొని లోపలికి ఇన్విటేషన్ ఇస్తాను సరే లోన్కి బీసీ కార్పొరేషన్ వాళ్ళు ఇప్పుడు ఇస్తా ఉన్నారు దాంట్లో ఏదైనా ఉంటే తీసుకొని బండి సరే మేడం ఓకే మేడం రైట్ ఓవరాల్ తిరుగుతూ ఉండండి అక్కడికి బయట నుంచి బయట వారు ఎక్కడ కూడా రాయకూడదు ఎవరైతే అక్కడ పెట్టి ఉన్నామో వారు మన స్టాఫే అక్కడ రాయాలి మా మిస్సెస్ రండి రూపులకి రండి చెక్ చేస్తాం మీరు డిపార్ట్మెంట్ వారు కదా మీరు చేసుకోవడం మీరు ఎక్కడ ఉంటారు నాకు ఏమైనా డాక్యుమెంట్ ఉంటే వేరే వాళ్ళకి అదేవిధంగా బ్యాక్లాగ్ వెహికల్స్ అంటే వీళ్ళు ఫార్ములాస్ క్యాలిక్యులేషన్ విషయంలో తప్పు వేస్తున్నారు మేడం పొరపాటు. ఉదాహరణకు అతనికి 700 అనే అతనికి ఏజ్ 11 నెలలకి క్యాలిక్యులేషన్ వేయకుండా కూడా 2022కి 18 సంవత్సరాలు అయితే 16 సంవత్సరాలే అక్కడ వేస్తున్నారు మేడం. మళ్ళీ మేము పోయి అడిగితే వాళ్ళు చూసి దీంట్లో సవరించి ఇచ్చారు మేడం. 11 నెలలకి క్యాలిక్యులేషన్ ఎందుకు వేయలేదని అడిగితే అది ఫార్ములా తీసుకోవడం లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి చురుకూరి
కాపోపాధ్యాయులకు తన వంత పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ అన్నారు. ఒంగోలు పట్టణంలోని కర్నూలు రోడ్లో గల మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా దశాబ్ది ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బీసాబత్తిన శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న కంది రవిశంకర్ మాట్లాడుతూ కాపు టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్కు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందించడంతో పాటు అండగా ఉంటామని అన్నారు. అసోసియేషన్ ద్వారా పేద విద్యార్థులకు విద్యను అందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా ముందుకు నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, అసోసియేషన్ వ్యవస్థాపకులు కొల్లా నారాయణరావు, జనసేన పార్టీ కార్పొరేటర్ మలగా రమేష్, కుప్పం రంగనాయకులు, అఖిల భారత కాపు సమాఖ్య అధ్యక్షులు శ్రావణి వెంకటేశ్వర్లు, మాజీ కాపు టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అరిగా ప్రతాప్, ప్రధాన కార్యదర్శి తూము శ్రీనివాసరావు, ఆర్థిక కార్యదర్శి పోలిశెట్టి గంగాధర్తో పాటు కాపు టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి కంది రవిశంకర్కు ఘనంగా సత్కరించారు. మరి ఏ విధంగా మనం కాపు కులాన్ని పైకి తీసుకురావచ్చు, కాపు కులానికి ఎలా ధైర్యాన్ని కల్పించాలి, 10th క్లాస్ చదివినటువంటి 10th క్లాసులో మెరిట్గా ఉన్నటువంటి వారిని భుజం తట్టి గొప్ప స్థాయిలో నువ్వు వెళ్ళాలి, నువ్వు మెరిట్ స్టూడెంట్వి, నువ్వు ఈ ఒక చుక్కాని లాగా ఈ కులానికి కనపడాలని అతను ఈ ప్రకాశం జిల్లాలో ఎస్ఎస్సి కాపు ఈ ప్రయాణంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకోండి. మేము ఈ కాపు కులానికి వారి కోసం ఈ కాపు టీచర్స్ ఫెడరేషన్ రోజులు, నెలలు, సంవత్సరాలు వారి కోసం పోరాటం చేస్తుంది. పూర్తిగా సక్సెస్ అయ్యే వారికి ఆ ఇంట్లో సభ్యులు మర్చిపోవచ్చేమో కానీ ఈ శేఖర్ బాబు నమస్కారం అండి. ఈరోజు కాట్వా ప్రకాశం జిల్లా తరఫున ఇక్కడ అధ్యక్షులు శ్రీనివాస గారు, నారాయణ గారు వీళ్ళందరూ కలిసి ఈ కాట్వాది వేల మందితో ఈరోజు చేశారు. చాలా ఆనందంగా ఉంది. నేను ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇలాంటి వేదిక మీదకి వచ్చి కాపులు అందరూ ఒక ఐకమత్యంగా ఈ పెద్ద టీచర్స్ అందరూ ఫెడరేషన్ 1200 మంది టీచర్స్ ప్రకాశం జిల్లాలో ఉండి వీళ్ళు ముందుగా ప్రతి ఒక్క దాంట్లో నెక్స్ట్ లాస్ట్ జరిగిన రాజకీయాల్లో ఎంతో ముందుండి జాగ్రత్తగా ప్రతి ఒక్కటి నిలబడి కష్టపడి అందరూ పనిచేశారు. ఆ ప్రతిఫలంగా కూటమి ప్రభుత్వం కూడా చాలా ముందు హ్యాపీగా వచ్చింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా ఏర్పడ్డారు. ఈ టీచర్స్ అనే వ్యక్తులు చాలా గురువులు, వీళ్ళందరూ కలిసి ముందుకు వచ్చారు కాబట్టి చాలా మనకి స్టేట్ వైడ్గా మంచి మెజార్టీతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అండదండలుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా టీచర్స్ అంటే చాలా గౌరవంగా, ఆయన అంటే ఎంతో అభిమానం వీళ్ళందరూ అంటే తెలిసింది. ఈరోజు ఈ స్టూడెంట్స్ అందరికీ స్కాలర్షిప్లు లాస్ట్ దశాబ్దంగా ఇక్కడ నుంచి వీళ్ళు పనిచేస్తా కాట్వా చేస్తుంది. ఈ అందరికీ ఇవ్వటం చేయటం, ఈ స్కాలర్షిప్లు ఇవ్వటం, ఇవన్నీ మంచి చేయటం వలన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ అందరూ ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు కానీ ఈ కాట్వా టీచర్స్ కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎట్లుందంటే ఇది ఒక కుటుంబం అని కలిసిమెలిసిగా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఇంత ఐకమత్యంగా ఉండటం వలన చాలా అభివృద్ధి చెందుతుందండి.
ఇలాంటిది నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా ముందు తీసుకెళ్లాలని చెప్పి ఈ కాట్వా ప్రతినిధులు అందరికీ ఇంకొకసారి జిల్లా ప్రతినిధులందరికీ జిల్లాలో ఉన్న అధ్యక్షులుగా వారికి నారాయణ గారికి వీళ్ళందరికీ ఇంకొక నా ధన్యవాదాలు చెబుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు టీచర్స్ కానీ ఉన్న పెద్దలు కానీ అందరూ ఉన్నారు, రంగసాయిలు అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు పెద్దలు ఉన్నారు, అందరికీ ఇంకొకసారి నా ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను. కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బీసాపత్రి శ్రీనివాసరావు 2014 సంవత్సరంలో ఒంగోలులో కొల్లా నారాయణ సార్ ఆధ్వర్యంలో దాదాపు ఆ రోజు 30 మంది ఉపాధ్యాయులు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఈ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఏర్పాటు. కాపులు చాలామంది వెనకబడి ఉన్నారని, దాదాపు 70% మంది పైన బిలో పావర్టీలో ఉన్నారని, ఆ బిడ్డలకి నుదుటిన సరస్వతిదేవి నిండుగా ఉంది కానీ లక్ష్మీదేవి లేదు. ఆ బిడ్డలు ఎలా చదువుకోవాలి, ఎలా గొప్పవాళ్ళు కావాలి, ఈ కులం ఎలా పైకి రావాలనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ అనే దాన్ని ప్రారంభించి దాదాపు 2000 మంది విద్యార్థులను 10వ తరగతిలో 550 పైన వచ్చినటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు ఇస్తూ ప్రోత్సాహక క్యాష్ ప్రైజులు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఈరోజు దాదాపు వాళ్ళల్లో 200 మందికి పైగా ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఈ సంవత్సరానికి. అయితే ఈ సంవత్సరం అయితే దాదాపు 250 మంది విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ ఈరోజు ఇక్కడ వారికి ప్రోత్సాహ బహుమతులు అట్లాగే స్కాలర్షిప్స్ అందించడం జరుగుతూ ఉంది. ఏపీ కాట్వా ఏర్పడి 2 సంవత్సరాలు అయిన తర్వాత ప్రతి జిల్లా నుంచి 2 పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటూ తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, పేదరికంలో ఉన్నటువంటి గొప్ప చదువులు చదివేటువంటి పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటూ ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది 100 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ టీచర్స్ సహకారంతో, కాపు పెద్దలు సహకారంతో ఈరోజు మాకు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి కంది రవిశంకర్ గారు, రవిప్రియ మాల్స్ అధినేత, వారు అలాంటి వారి పెద్దల సహకారంతో మేము ఈ కాట్వాని విజయవంతంగా నడిపిస్తున్నామని మీ అందరికి తెలియజేస్తున్నాను. నమస్కారం. కాపు వెల్ఫేర్ అసోసియేషన్ 10వ వార్షికోత్సవ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గౌరవనీయులు పెద్దలు రవిప్రియ మాల్ అధినేత కంది రవిశంకర్ గారికి, అలాగే సభా వేదికపై అయినటువంటి ఆశీనులైన రమేష్ గారు, అలాగే అధ్యక్షులు శ్రీనివాస్ గారు, కాట్వా యాజమాన్యం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుండి జిల్లాలో పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యను అభ్యసించడానికి ఆర్థిక స్తోమత లేనటువంటి విద్యార్థులందరికీ కూడా ఆర్థిక బలాన్ని చేకూర్చేటువంటి కార్యక్రమమే ఈ యొక్క కాట్వా ఉద్దేశం. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అందరూ కూడా వారి యొక్క పిల్లలను ఏ ప్రాంతమైనా ఆ ప్రాంత పిల్లలను అందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారి విద్యను అభ్యసించడానికి కావాల్సినటువంటి వనరులను సమకూర్చి వారి విద్యాభివృద్ధి కోసం దోహదపడుతున్నటువంటి కాట్వా అనేక అభివృద్ధి చెందుతుంది. అది మొట్టమొదటిగా ఈ ప్రకాశం జిల్లా వరకు స్థాపించడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరింపజేసి మిగిలినటువంటి ఆర్గనైజేషన్స్ లాగా ఈ కాట్వా అనేటువంటిది సంస్థ దిగ్విజయంగా ముందుకు నడుస్తూ ఉంది. దానికి వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా రానున్న కాలంలో కూడా ఎక్కువ మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ను అందజేసి మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా బహుమతులుగా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం కూడా చేపడతారని సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి అవకాశాన్ని ముందు కూడా తీసుకెళ్లాలని ఈ యాజమాన్యం కోరుతాం. ఈ రోజున ప్రకాశం జిల్లాలో కాట్వా 10వ వార్షికోత్సవాలను జరుపుకుంటున్నది. సహజంగా కాపుల ఐక్యత కోసం ఎవరైతే గురు విష్ణు అని మనం గురువుల్ని విష్ణువు లెక్క ఆచార్య దేవోభావాన్ని మనం గౌరవిస్తామో వాళ్ళు కాపుల యొక్క ఐక్యతకు కృషి చేసి సామాజిక అభివృద్ధిని తద్వారా వాళ్ళ యొక్క రాజ్యాధికారానికి దగ్గర అయ్యేదానికి బాటలు వేస్తున్నారు. వారిని ప్రత్యేకించి కొల్లా నారాయణరావు గారి యొక్క విశేష కృషితో ఏర్పడినటువంటి కాట్వా పోరాటాల పురిటిగడ్డ అయినటువంటి ఒంగోలు నుంచి మొదలయ్యి ఈ రాష్ట్రం మొత్తము కూడా అభివృద్ధి చెంది రాష్ట్రం స్థాయిలోనే కాట్వా ద్వారా భవిష్యత్తులో మా నాయకుడైనటువంటి కాపు జాతి యొక్క ముద్దుబిడ్డ పవన్ కళ్యాణ్ గారి యొక్క భవిష్యత్తు రాజకీయ అభివృద్ధి కోసం ఈ వేదికను తయారు చేస్తారని, ఈ కాట్వా ద్వారా బలోపేతం చేస్తూ వాళ్ళ యొక్క విద్యార్థుల్ని ఎట్లయితే విద్యాబుద్ధుల ద్వారా చేస్తారో రాజకీయ నాయకుల యొక్క ఐక్యతకు కృషి చేసి వారి మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలను తొలగించి భవిష్యత్తులో రాజ్యాధికారానికి ముందుకెళ్లేదానికి
కాపుల యొక్క ఆర్థికాభివృద్ధిని సాధించేదానికి, తద్వారా పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజ్యాధికారం దిశగా ఆయన నాయకత్వంలో ఈ సామాజిక వర్గం బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఏర్పడేదానికి ఈ కాట్వా ఎంతో కృషి చేస్తుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా తమరికి తెలియపరుస్తున్నాం. నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఇవాళ ఒంగోలు మహాలక్ష్మి కళ్యాణ మండపంలో ఈ వేడుక ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కాపు విద్యార్థులకు మెరిట్తోని విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం చాలా గొప్ప పరిణామం. పేద విద్యార్థులకు వాళ్ళు మెరిట్ వచ్చిన చదువుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు స్కాలర్షిప్ ఇచ్చి కొంతమంది టీచర్స్ కూడా వాళ్ళని అడాప్ట్ చేసుకొని చదివించడం కూడా చాలా శుభపరిణామం. దానికి ఏర్పాటు చేసిన ఈ గతంలో ప్రకాశం జిల్లా వరకు కాపు టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు ఏపీ ఆంధ్రప్రదేశ్ వైగా రావడం కూడా చాలా సంతోషం. దీన్ని ఏర్పాటు చేసిన వల్లా నారాయణరావు గారికి, అదేవిధంగా వాళ్ళ సంస్థ తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపై ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇలాంటి వ్యవస్థ 10 సంవత్సరాలు నడవడం అనేది గొప్ప విషయం. పేద విద్యార్థులకు వాళ్ళు స్కాలర్షిప్ అందజేయడం, వాళ్ళు ఇలానే ప్రతి సంవత్సరం చేస్తూ దాదాపుగా సంవత్సరానికి 200-250 మందికి విద్యార్థులకి స్కాలర్షిప్ ఇచ్చే విధంగా ఇంకా వాళ్ళకి ఇంకా ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటూ వాళ్ళకి మంచి పరిణామాలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పిల్లలకు చదువుతో పాటు ఆటలు ముఖ్యమేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో పాకాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో అండర్ 17, 18, 19 బాలబాలికల రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి క్రీడా జ్యోతి వెలిగించారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వం క్రీడారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఎందరో క్రీడాకారుల భవిష్యత్తు మరుగున పడిందని అన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. అందులో భాగంగానే అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు సంకల్పించిందని తెలిపారు. జిల్లాలోనూ అసంపూర్తిగా నిలిచిపోయిన మైదానాలను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల క్రీడాకారులు ఒక వేదికపై ఇలా కలవడం వల్ల ఆయా ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకునేందుకు వీలు కలుగుతుందని అన్నారు. పోటీలకు వివిధ జిల్లాల నుంచి మొత్తం 400 మంది క్రీడాకారులు హాజరవ్వడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అలాగే వీరాంజనేయ స్వామి గారిని ఆహ్వానిస్తున్నాం. వారు పతాకాన్ని ఆవిష్కరించినప్పుడు సెల్యూట్ చెప్పినప్పుడు మాత్రమే సెల్యూట్ చేయాలి. ఎవరు క్లాప్ చేయాలి. స్వామి గారు ఆవిష్కరిస్తున్నారు. ప్రసాద్ శాంతి గుర్తుగా తెలుపు రంగు చివరిలో సస్యశ్యామల దేశంగా హసిల్లుతున్నట్టున్న వెంకటేశ్వర స్వామి తిరుపతికి కడప ప్రేమ. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రసీమకు అన్నపూర్ణ సిరుము పొంగిన జీవగడ్డ రాజమహేంద్రవరతాన్ని వెలిగించారు. ధవళేశ్వరం ఆనకట్ట, కడియం పూలకట్టలు, కాపుకొండలు. అలాగే గుంటూరు జిల్లా గోంగూరకు పత్తికి నిచ్చికొట్ట మొదలగు మహానటులు ప్రసిద్ధులు గుండ్లకమ్మ, నాగభైరవ, వందే మాత్రం, సీను ముత్యాల సుబ్బయ్య వంటి ప్రతిష్టలను అందించినటువంటి ప్రకాశం జిల్లా ప్రకాశం ఆంధ్రకేయ జ్యోతిని ప్రజ్వలింపజేస్తున్నారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులకు స్ఫూర్తిని ప్రతిపరుస్తూ క్రీడా జ్యోతిని ప్రజ్వలింపజేశారు. బాల బాలికల పాఠశాల క్రీడా సమాఖ్య క్యారమ్స్ పోటీలు 2024-25 సంవత్సరానికి క్రీడోత్సవాలలో పాల్గొనుచున్న క్రీడాకారులమైన మేము విధేయతతో క్రీడా నియమావళి పట్ల గౌరవముతో సిఐ గారు ప్రీతమ సిఐ గారికి అదేవిధంగా ఎస్జిఎఫ్ ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా సపోర్ట్ మీ నియోజకవర్గం నుంచి కలిగింది సార్. దానికి మేము ప్రత్యేకంగా మా డిస్ట్రిక్ట్ ఆఫ్ నుంచి అలాగే రాష్ట్ర క్రీడా సమాఖ్య గుర్తుగా మరి పావురాల్ని ఎగరవేస్తున్నారు. అందరూ చప్పట్లు కొడతాం. అలాగే మన సిఐ గారి చేతుల మీదుగా అలాగే 2024-25 ఓపెన్ శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి చిరు సత్కారాన్ని పాఠశాలల క్రీడా సమాఖ్య ప్రకాశం జిల్లా వారు మరి వారికి చిరు సత్కారాన్ని తమ యొక్క గౌరవాన్ని తమ యొక్క మర్యాదను తెలియజేస్తూ ఉన్నారు. వారి పట్ల ప్రేమాభిమానాలను ప్రకటించుకుంటూ అక్కడి నుంచి మరి పథకాన్ని సాధించిన వారు అలాగే డి ప్రవళిక బేస్బాల్ అంబేద్కర్ గురుకులం కొండపి అలాగే గొడ్లగడ్డ నుంచి రగ్బీ క్రీడా కళాకారులు రెడీగా ఉండాలి. గౌరవ చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంది. విద్యతో పాటు యువత కూడా క్రీడల్లో రాణించాలనేది ప్రభుత్వ సంకల్పం. అందుకోసం ప్రతి ఒక్క పాఠశాలకి గ్రౌండ్ ఉండాలని ఈ స్టేడియాల అభివృద్ధికి కూడా కృషి చేస్తూ ఉన్నారు. క్రీడల కోసం ప్రత్యేక యాప్ ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ కూడా 3% పెంచడం కూడా జరిగింది. ఇంతేకాకుండా గతంలో ఇచ్చినట్టు మల్టీపర్పస్ ప్లే గ్రౌండ్స్ కూడా మనం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖల్లో కూడాను ఇండోర్ స్టేడియాలు అదే అవుట్డోర్ స్టేడియము నిర్మాణాలకు కూడా నిధులు కేటాయించడం జరిగింది. చాలా కాలం తర్వాత మళ్ళా క్రీడలకి బడ్జెట్ కేటాయించి స్పోర్ట్స్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రకాశం జిల్లాలో పాకల గ్రామంలో స్టేట్ లెవెల్ టెన్నిస్ మన క్యారమ్స్ టోర్నమెంట్ నిర్వహించడానికి అభినందనం. ఇక్కడ జిల్లా క్రీడా సమాఖ్య మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఇక్కడ పాల్గొన్న విద్యార్థులకు అభినందన తెలియజేస్తూ ఇదే కాకుండా దివ్యాంగులకు కూడా 20 ఎకరాల్లో విశాఖపట్నంలో 200 కోట్ల రూపాయలతోటి మనం పారా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాము. ఇది మా ప్రభుత్వానికి కేంద్రానికి యువత పట్ల విద్యార్థుల పట్ల క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని మతం మనసుకు వెలుగు సమాజానికి సమానత్వం అని అంబేద్కర్ ఏనాడో చెప్పడం జరిగింది. ప్రాచీన కాలంలో మానవ హక్కుల యోధుడు మోజెస్ భారతదేశంలో బహుజనులకు హక్కులను ప్రసాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నీగ్రోలను నల్లజాతీయులకు నాయకత్వం వహించి వారి బానిసత్వాన్ని ఎదిరించినటువంటి యోధుడు జాన్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అని వారి స్ఫూర్తితో బహుజన జాతులు కావాలని జై భీమ్ ఫౌండేషన్ చైర్మన్ జై భీమ్ నాగేశ్వరరావు అన్నారు. మాల సేవా సంఘం ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలు అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ ఆశయ సాధనలో మాల క్రిస్టియన్ పాస్టర్లు మరియు విశ్వాసుల సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చీరాల అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కొత్తరాజు వినయ్ కుమార్, నగర మేయర్ గంగాడ సుజాత, రెవరెండ్ డాక్టర్ బొడ్డు రంగారావు, రెవరెండ్ బోరుగు రత్నం, చప్పిడి దినకర్, అంబటి కొండలరావు, మాజీ సర్పంచ్ అంకారావు, దాసరి సుందరం తదితరులు ప్రసంగించారు.
అంబేద్కర్ కల్పించినటువంటి సౌకర్యాలు అనుభవిస్తూ కనీసం సామాజిక స్పృహ లేకుండా చాలామంది జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ అంబేద్కర్ చెప్పిన మార్గంలో పయనిస్తూ సమాజం కోసం, జాతి కోసం చైతన్యవంతులై నడవాలని పిలుపునిచ్చారు. ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు ప్రబోధించిన శాంతి, ప్రేమ, దయ, కరుణ మార్గాల్లో అందరూ సకల జీవులు పయనించాలని కోరారు. క్రీస్తు బోధనల ప్రకారం సకల జీవులు సమానమే అని, అంతరాలు లేని సమాజం ఆయన ఉద్బోధించారని, అదే అంబేద్కర్ కూడా మనకు దారి చూపారని, ఈ మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ విందు అనంతరం పాస్టర్లకు ఘన సత్కారం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వాహకులుగా సాలే కృపారావు, దాసరి కోటేశ్వరరావు, శ్రీహరి, నత్తల ఆంజనేయులు, శ్రీను, కనపర్తి జాన్, డాక్టర్ మొగిలి దేవ తదితరులు పాల్గొన్నారు. చదువుకునే పిల్లలు తప్పితే చాలా మందికి తెలియనటువంటి మానవ హక్కుల యోధుడు ఆ తెల్ల జాతి వారు చంపినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అలాగే గడిపారు 1800 అంటే వాళ్ళ బాధలు పడేటువంటి అంబేద్కర్ విషయం ఒకసారి ఆలోచించండి. అలాగే క్రైస్తవ్యాన్ని నమ్మి క్రైస్తవులకు వెళ్ళిన దళిత వ్యవస్థనైతే అంబేద్కర్ గారు తిరస్కరించి బయటికి వచ్చాడో అదే వర్ణ వ్యవస్థని ఇప్పుడున్న దళితులు క్రైస్తవుడని మనం ఎలా ఒప్పుకుంటాం? ఒప్పుకోలేము ప్రియా. అంబేద్కర్ ఏ వర్ణ వ్యవస్థనైతే తిరస్కరించాడో, ఏ మనోభావాన్ని కనుక ఇప్పుడున్న దళితులకు పిలువబడుతున్న హైకోర్టులో చూపుతున్నారు. కాబట్టి డాక్టర్ రంగారావు గారు బాబాసాహెబ్ యొక్క ఉద్యమము, ఆయన అభిప్రాయాలని క్రిస్టియన్ మతం సందర్భంగా మీకు వివరించడం జరిగింది. వాటిని మరొకసారి మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాత మీరు పునరాలోచించుకొని అవసరమైతే ఆ పుస్తకాలని చదవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. చైతన్యశాలి దాదాపు 300 ఉద్యమానికి అనేక రాజు వినయ్ కుమార్ గారిని ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాను. ఎవరు అనేది అతనికి తెలిసిన తర్వాత అక్కడ బానిసలుగా ఉన్నటువంటి ఎరోబు సామ్రాజ్యంలో బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ విముక్తి చేసేదానికోసం బానిసత్వం నుండి వాళ్ళందరినీ ఒక శాశ్వతమైనటువంటి సుఖప్రదమైనటువంటి ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళేదానికి ఇజ్రాయెల్, అదే కానాను దేశం అనుకుంటాను, తీసుకెళ్ళేదానికి ఆయన పడ్డ శ్రమ, ఆ తర్వాత వాళ్ళు ఆయన మీద విమర్శలు రావడం, మళ్ళీ ఆయన శక్తి పుంజుకొని అందరినీ కన్విన్స్ చేసుకొని ప్రతి ఒక్కరు చెప్పేది వినయంగా వింటూ వాళ్ళని చైతన్యం చేసి ముందుకు నడిపాడు. ఇది మానవ హక్కుల ఉద్యమం కాదా? దీన్ని మీరు ఆలోచించరా? మనకి తర్వాత ఆయన ఆ ఇజ్రాయెల్ దేశాలు ఆ జనాలు భయకంపితులు అవుతూ ఉంటే వాళ్ళని ధైర్యంగా ఉండమని, ముందుకు సాగమని అనేక విధాలుగా ఉపన్యాసాలు ఇస్తూ వాళ్ళందరికీ నచ్చజెప్తూ నడిపినటువంటి నాయకుడు. ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ అక్కడ బానిసత్వం ఏ పద్ధతులు అయితే చేశారో భారతదేశంలో మనుస్మృతి సృష్టించినటువంటి
4 వర్ణాలే కాకుండా అదనంగా ఒకటి తయారైంది. అదే దళిత వర్గం, అస్పృశ్యులు. అస్పృశ్యులు బానిసత్వంలో ఉన్నారా లేదా? కనీసము అన్నాన్ని కూడా నోచుకోనటువంటి జాతిగా ఉండి చచ్చిన గొడ్లను ఆహారంగా తింటూ అటువంటి పరిస్థితుల్ని సమాజంలో అందరి చేత నీచంగా చూడబడి కనీసం దారిన నడిచేదానికి హక్కు లేదు, ఏమి చేసుకునేదానికి హక్కులు లేనటువంటి ఒక జాతిని ముందుకు నడిపేదానికి, దానిని దాస్యముక్తిని చేసేదానికోసం 1818లో కోరేగం అనేటువంటి చోట ఒక మహాయుద్ధం చేసి ఒక 500 మహర్ సైన్యం కొన్ని 8,000 మంది ఉన్నటువంటి పేష్వాల సైన్యాన్ని ఓడించి మొదటగా మాకు కొన్ని హక్కులు, నీటి హక్కు, నడిచేదానికి హక్కు, కొన్ని హక్కుల్ని సాధించారు. పిల్లల్ని చదువుకునేదానికి కూడా మాకు అవకాశం కల్పించాలని ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ద్వారా కొన్ని సాధించారు. ఆ ఫలితమే ఆ తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే సోదరుగా ఉన్నటువంటి ఆయన చదువుకోవడం, ఆ తర్వాత ఆయన చేపట్టినటువంటి అందరికీ బాలికలకు కూడా విద్య నడపాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని ఆయన భార్య ద్వారా కూడా ఆచరించి ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. ఉద్యమం అనేక మంది అనేక ప్రాంతాల్లో, తమిళనాడులో ఒకరు, కేరళలో ఒకరు, కేరళలో ఏం కాళీ, ఇలా అనేక ప్రాంతాల్లో ఈ యొక్క ఉద్యమం అనేది బలపడింది. ఈనాడు ఇంతమంది చదువుకునేదానికి హక్కు కలిగింది. రాజ్యాంగ రచన చేసేదానికి ఆయనకి అవకాశం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనుస్మృతికి ప్రత్యామ్నాయంగా రాజ్యాంగ హక్కుల్ని కల్పించి ఒక కొత్త ఆలోచనని, స్వేచ్ఛని, స్వతంత్రాన్ని ఈ ప్రజలకు కల్పించారు. అయినా సాంస్కృతికంగా వేరుపరచబడి ఉన్నాం, ఆ హక్కులు లేకుండా ఉన్నాం. మనమేమి అనుభవించలేనటువంటి పరిస్థితుల్లో ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి, వివక్షత గ్రామాల్లో జరుగుతూనే ఉంది. ఈవెన్ ఉద్యోగస్తులకు కూడా ఆఫీసుల్లో వాళ్ళకు కూడా స్వేచ్ఛగా కొన్ని అభిప్రాయాలు చెప్పగలిగిన పరిస్థితుల్లో లేదు. ఇదొక పరిణామం. అందుకని ఇంకా మన పరిస్థితులు భారతదేశంలో పూర్తిగా మనం స్వాతంత్ర ఫలాలని ఒంగోలు నగర పరిధిలోని వెంగముక్కలపాలెం నందు టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు చుండి శ్యామ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ వేడుకల్లో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్రరామయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రిస్మస్ సందేశాన్ని దైవ సేవకులు ప్రజలకు అందజేశారు. అనంతరం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చుండి శ్యామ్ ఆధ్వర్యంలో పరిసర ప్రాంతాల్లోని పేదలకు క్రిస్మస్ సందర్భంగా దుస్తులను పంపిణీ చేశారు.
వీళ్ళు మొత్తం వీడి ఫుడ్ ఫుల్ పంచది సెల్ఫ్ ఫుడ్ అయితే సెల్ఫ్ బాలు చెయ్యి పనిచేయదు. మేము తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక నేనేం చెప్పానంటే ఇది అందరూ వినాలమ్మా, ఎందుకంటే ఎప్పుడైనా అబద్ధమే నిజమే. బాబుని పనిచేయద్దు, అతనికి చెయ్యి కాలు పనిచేయటం లేదని నేనంటే తెల్లవారికి ఏమన్నారు తెలుసా? బాబుని తీసేయమన్నారు వైసీపీ పార్టీని. అటువంటి తప్పుడు కోతలు తప్పుడు సమాచారాలు ఎప్పుడు నా నోటి నుంచి కానీ అటువంటి కుటుంబం నుంచి అయితే రాలేదు. అంటే మంచి చెడు తెలుసుకోండి. బాబు వచ్చి నా దగ్గర ఏమన్నా నన్ను తీసేయమన్నారంటే బాబుకి అప్పుడు చెప్పి నాగేశ్వరరావు గారు, పాడిపాడు నాగేశ్వరరావు తొందరగా నాకు అర్థమైంది. ఒక్క సెకండ్ ముందుగా ప్రతి సంవత్సరం కూడా ఇదే టైన మనం రావటం, ఇదే విధంగా మీటింగ్ చేయటం. మన శ్యామ్ దగ్గర నేను వచ్చి ఒక 7 సంవత్సరాల నుంచి అయితే ఖచ్చితంగా వచ్చా. 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాడు. చాలా సంతోషం. ఆ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పోలర్ బ్యూరో మెంబరు, అదేవిధంగా ఏ కార్యక్రమం పెట్టినా, ఏ మీటింగ్ పెట్టినా కూడా, ఎంత పెద్ద బహిరంగ సభల్లో కూడా మొదటి ఆయన కంఠం వినిన తర్వాతే ఆ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. అలాంటి వ్యక్తి మన అందరి అభిమాన నాయకుడు మన వల్లా రామయ్య గారు ఈరోజు మన చిన్న గ్రామానికి ఆయనకున్న పనులున్నా కూడా ఇదే మామూలుగా అయితే చిన్న గ్రామం, ఇంత గ్రామానికి కూడా విజయవాడ నుంచి నాకు తెలియదు నడుము ఆపరేషన్ అయిందనేది కూడా. అలాంటిది ఆయన అంత దూరం నుంచి ఈరోజు మన కోసం ఇక్కడికి వచ్చారు. మనస్ఫూర్తిగా మన అందరి తరఫున పేరున మన శ్యామ్ కూడా పోయి దగ్గరుండి పిలిచినందుకు అందరి తరఫున కూడా ఆయనకి మనస్ఫూర్తిగా పేరున నా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనసేన అధ్యక్షుడు రియాజ్ గారు, అదేవిధంగా సింగరాజు రాంబాబు గారు, మన శశిభూషణ్ గారు, మన మదన్ గారు, అదేవిధంగా కామపట్టి శ్రీనివాసరావు గారు, ఇంకా వేదిక మీద ఉన్న వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా చాలామంది మన తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా, మా మహిళా తల్లులకి అందరికీ పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా మీ అందరికి కూడా అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రతిసారి కూడా ఇంత వైభవంగా మనం పండుగ చేసుకుంటాం. మన ఫాస్టర్ కూడా ఎప్పుడు కూడా రాగానే ముందు మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత ఈ ప్రోగ్రాం కూడా మనం చేసుకోవటం జరుగుతూ ఉంది. అయితే ఒకటి, మనం ఇప్పుడు కూడా ఈ వెంగముక్కలపాలెంలో 2012 బై ఎలక్షన్లో మైనస్, 2014లో మైనస్, 2019లో మైనస్, అయినా కూడా మనం 2014లో ఇక్కడ ఉండేదంతా కూడా పేదవాళ్ళు, ఊరేమో ఒక రకంగా ఉంటుంది, ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా పేదవాళ్ళు ఉన్నారని చెప్పి మన వంతు 14-19లోనే మనం అనేక కార్యక్రమాలు కూడా మనం చేసాం. ఈరోజు ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్లు ఉన్నాయి, ప్రతి లైటింగ్ ఇచ్చాం, ఇంటింటికి కుళాయి ఇచ్చాం, మంచినీళ్ళు వచ్చేటట్టు కాలువలు కట్టాం. అదేవిధంగా మీరు రావడానికి 2 బ్రిడ్జీలు కట్టాం. ఈ రోడ్డు కూడా అంతా కూడా మనం చేసాం. ఇక్కడ ఉండే 2 కిలోమీటర్లు ఆగితే 5 సంవత్సరాలు మళ్ళా పోయినసారి గవర్నమెంట్లో కూడా అది 2 కిలోమీటర్లు వేసే గతి కూడా చేత కాలేదు పోయినసారి ప్రభుత్వానికి. అది అలానే ఉంది. దాన్ని కూడా మనం పెట్టాను నేను. ఎందుకంటే ముందు రోడ్డు నుంచి ఎక్కడైతే మనం బైపాస్ నుంచి మనం మళ్ళీ వస్తామో అక్కడి నుంచి మళ్ళీ రోడ్డు పెట్టాను. మార్చి ఏప్రిల్లో మనకు దాదాపు శాంక్షన్ అయి వస్తుంది. రాగానే ఈ రోడ్డు కూడా ఈ మిగతా 2 కిలోమీటర్లు కూడా రోడ్డు వెడల్పు రోడ్డు వేసి, అదేవిధంగా ఇక్కడ ఉండే కలవట్టు కూడా మనం వెంగముక్కలపాలెం మన దాటిన తర్వాత వచ్చే కలవట్టు కూడా అది కూడా పెట్టాము. అది కూడా పెద్దది కలవట్టు చేస్తారు. అది కూడా వేసిన తర్వాత రోడ్డు మొదలుపెట్టి దాన్ని పని చేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. పార్టీ చెప్తా ఈ రోడ్డు కూడా ఏదైతే మొన్న ఎలక్షన్లో
ఎప్పుడు రాకుండా ఉండే ఈ డివిజన్లో 201 మెజారిటీ తెలుగుదేశానికి వచ్చింది. మీ అందరూ చూసుకోవాలి. అందులో మన బూత్లో కూడా దగ్గర 39 ఓట్లు మెజారిటీ వచ్చింది. మెజారిటీ వచ్చింది అంటే మెయిన్ ఇందాక ఇతను చెప్తా ఉన్నారు, ఇంటింటికి శ్యామ కానీ తిరుపతి స్వామి కానీ మన వాళ్ళంతా కూడా పోయి ఎట్లా ఒకటి మాకు చేయండి, మేము ఇంత పని చేసాం, మేము వచ్చిన తర్వాత మేము పని చేస్తామని చెప్పి వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి మహిళల దగ్గరికి వెళ్ళి ఎన్నో ఇబ్బందులతో వాళ్ళంతా కూడా తిరిగి చేశారు. కాబట్టి ప్రజలు కూడా నమ్మారు. కాబట్టి మనం చేసిన పనులు అది వరకు చూశారు. కాబట్టి ఈరోజు 39 ఓట్లు ఇక్కడ మనం ఉండే ఎస్సీ కాలనీల్లో రావటం అనేది చాలా ఎప్పుడు రాని విధంగా 39 రావటం అనేది మీ అందరి కృషి, మీ అందరి పట్టుదల అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి నేను కూడా ఎన్నికలప్పుడు కూడా గొడవలు అంతకుముందు చూసాం. మేము ప్రతిసారి వచ్చేటప్పుడు మనం ఇట్లానే రోడ్ అంతా ఫ్లెక్సీలు కట్టేవాడు, పాపం డబ్బులు తగలబెట్టి. ఎందుకు ఇది ఫ్లెక్సీలు పెడతావు, మనకు అవసరం ఏంటి, మన వాళ్ళని వచ్చి కలుసుకుందాం, కేక్ కట్ చేసి వెళ్దాం అని చెప్పి నేను శ్యామ్కి మన ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా చెప్పేవాడు. అయినా కూడా రోడ్డు అక్కడి నుంచి కట్టడం సాయంత్రం ఇప్పుడు ప్రోగ్రాం వస్తున్నారు, తీసుకెళ్ళి ఏం కాదులే, ఇవాళ వాళ్ళ టైము, రేపు మన టైం వస్తుంది. మన టైం వచ్చినప్పుడు ఈరోజు ఒంగోలులో పెట్టేదానికే దిక్కులేదు. ఆ టైం వచ్చింది, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు పెడతారు. వెనకాల నుంచే అదే కార్పొరేషన్ వాళ్ళే తీసుకెళ్తారు. ఏం కాదులే, బొమ్మలు ఏముంది, ఫ్లెక్సీలు ఏముంది అని చెప్పేసి ఆ రోజు నేను శ్యాము మన వాళ్ళకు కూడా చెప్పేవాడిని. నేను ఎక్కడ కూడా గొడవలు వద్దు, మనకి మనం చేసిన పనులు మనం చెప్పుకోవాలి, ఇంకా ఉండే కష్టాలు ఏమున్నాయో మనం తెలుసుకోవాలి, అవి కూడా చేయాలి, ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలి, ఆ పద్ధతిలో మనం వెళ్దామని చెప్పేసి ఎప్పుడు చెప్పేవాడిని. దానికే శాంతంగా వీళ్ళందరూ కూడా గొడవలకు పోకుండా ఓపికగా ఉన్నారు. లేకపోయింటే వాళ్ళు ఏం చేసేవాళ్ళో నాకు కూడా తెలుసు. కానీ నేను ఆ పద్ధతిలో పాటించకుండా పెట్టేవాళ్ళు. ఎన్నికలప్పుడు ఓటింగ్ జరిగేటప్పుడు కావాలని గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకొని ఆ గొడవల్లో గొడవ అయింది, మీ అందరికీ కూడా తెలుసు. అది కూడా వీడియోలో చూసాం. కావాలని మన వాళ్ళందరి మీద కేసు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి గొడవ చేశారు, మన వాళ్ళు కూడా కనబడ్డారు. కనబడిన తర్వాత మన వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ టైంలో కేసు పెట్టాలంటే కేసు పెట్టి తీసుకుంటానికి కూడా ఆ రోజు పోలీసు వాళ్ళు తీసుకోవాలి. ఆ తర్వాత మన తిరుపతి స్వామి వాళ్ళ ఇంటి మీదకి వచ్చారు. రాత్రిపూట వచ్చి వాళ్ళ కొడుకుని కొట్టి అద్దాలంతా పగలగొట్టి అవన్నీ కూడా పునర్పాలన చేశారు. దాని తర్వాత అమ్మాయిని కూడా కొట్టారు. నేను ఆ రోజు నాకు తెలవగానే నేను వచ్చాను. ఆ రోజు ఏ కొంచెం నైటే వచ్చాను. నైటే వచ్చి అన్నీ కూడా అద్దాలు చూసాము, అన్నీ వీడియో తీశారు. అన్నీ చూసి మనం కూడా అప్పుడు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ పెట్టాం. నేను అదే తిరుపతి స్వామిని అడుగుతుంటే మన వాళ్ళని పిలవట్లా, కానీ 2 కేసులు ఉన్నాయి, వాళ్ళని మాత్రం పట్టుకున్నారు, మళ్ళా వదిలేరని చెప్తున్నారు. ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈరోజు మన ప్రభుత్వం మన ఇంటికి వచ్చి ఎట్లా కొట్టారో వాళ్ళు రేపు అదేవిధంగా జైల్లో కొట్టించుకొని జైలుకి పంపించే కార్యక్రమాలు కూడా చేస్తాం. దాన్ని వదిలేదు. అది కూడా నేను ముందు నుంచి పోయినసారి కూడా చెప్పాము మేము. కాబట్టి ఎప్పుడు అహంకారంగా బిహేవ్ చేసి మన వాళ్ళ మీద పడి మన వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఆ రోజు తీసుకొచ్చారు. కానీ కూడా ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ప్రభుత్వం వస్తుందో రాదో, ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2-వీలర్ మెకానిక్లు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి మోటార్ వెహికల్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరిన 2-వీలర్ మెకానిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దాయినేని ధర్మ. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా పనిచేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారియా. కాపు ఉపాధ్యాయులకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్న రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.